నమస్తే ఓరుగలు 9 నేషనల్ టీవీకి స్వాగతం. పార్లమెంట్ సమావేశాలకు ముందు ఇండియా కూటమి నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ప్రధాని మోడీ. పార్లమెంట్లో అర్థవంతమైన చర్చలు జరగకుండా సభను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. అధికారం కోసం పాలుపడే పార్టీలను ప్రజలు తిరస్కరించినా వారి తీరు మారడం లేదని అన్నారు. ప్రతిపక్షాలు ప్రజల సమస్యను కాకుండా సొంత ఎజెండాతో పనిచేస్తున్నాయని మండిపడ్డారు మోడీ. ఇప్పటికైనా విపక్ష పార్టీలు సభలో ఫలవంతమైన చర్చలు జరిగేలా సహకరించాలని కోరారు ప్రధాని. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి అయ్యాయని తెలిపారు. మరోవైపు రాజ్యసభలో తొలి రోజే గందరగోళం నెలకొంది. ఆదాని లంచం ఆరోపణల అంశంపై చర్చకు డిమాండ్ చేశారు రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే. పార్లమెంట్లో చర్చించవలసిన ముఖ్యమైన అంశాలు అదే ఫస్ట్ ప్రయారిటీలో ఉంటుందని అన్నారు. ఆదానిని మోడీ కాపాడుతున్నారని విమర్శించారు. అయితే ఖర్గే లేవనెత్తిన అంశాన్ని చర్చించేందుకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ అనుమతి ఇవ్వలేదు. దీంతో ఇండియా కూటమి నేతలు ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభలో గందరగోళం నెలకొనడంతో సభను వాయిదా వేశారు. 2024 का ये अंतिम कालखंड चल रहा है. देश पूरे उमंग और उत्साह के साथ 2025 के स्वागत की तैयारी में भी लगा हुआ है. साथियों, संसद का ये सत्र अनेक प्रकार से विशेष है और सबसे बड़ी बात है हमारे संविधान के 75 साल की यात्रा, 75वें साल में उसका प्रवेश, ये अपने आप में लोकतंत्र के लिए एक बहुत ही उज्जवल अवसर है. दस्तावेज हमें प्राप्त हुआ है और उसकी एक महत्वपूर्ण इकाई है हमारी संसद. हमारे सांसद भी और हमारी संसद भी पार्लियामेंट में जिनको जनता ने अस्वीकार किया है वे संसद को भी मुट्ठी भर लोगों के हुड़दंगबाजी से the eyes of it. मैं एक सेकंड. No. Please take your seat. No. In all humility, from the chair, all I said, you know it more than anyone else. I paid you the highest compliment. Okay, Still sir. you are taking exception. Thank you very much. Thank you. No, sir. Thank you. I'm Sir, hurt. This you. is hardly an approach. I have commended his contribution. Thank you. I have praised it. And the same Sir, ये बहुत ही इम्पोर्टेंट मसला what I है. have to say, sir, not on 267. 267. No, my ruling is over. No, it's a very important, sir. I said so. देखिए, No, ये you are questioning ruling of sir, the chair. if you suspend today's business, we can explain because the Adani. One second, sir. Regarding this bribery case is affecting the entire Nothing country. is on record. And Nothing is going on record. No. Entire. Bring the seriousness of the matter, sir. Considering the Shri seriousness of the matter. Not availing. Contribution is for 54 years. First you go to your seat. No. If you don't go to your seat, you must learn it. No, you are not on the seat. You are not on the seat.
No, are you on your seat? No, sir, I will not listen to you. You are not in your seat. ఒక వ్యాపారవేత్త బిలియనీర్ గౌతమ్ అదానిపై అమెరికాలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న స్కిల్ యూనివర్సిటీకి గౌతమ్ అదాని ప్రకటించిన 100 కోట్ల విరాళాలు ప్రభుత్వం తిరస్కరించింది. ఈ విషయాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తమ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కిల్ యూనివర్సిటీకి గౌతమ్ అదాని ప్రకటించిన 100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ఆదివారమే గౌతమ్ అదానికి లేఖ రాశామని 100 కోట్ల విరాళాన్ని స్కిల్ యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేయొద్దని చెప్పామని అన్నారు. గౌతమ్ అదానిపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో విరాళాన్ని రిజెక్ట్ చేసినట్లుగా సీఎం స్పష్టం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చాలా సంస్థలు నిధులు ఇవ్వడం జరిగిందని, అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 100 కోట్లు ఇస్తామని అదాని గ్రూప్ చెప్పిందని అన్నారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఏ సంస్థ నుంచి 1 రూపాయి కూడా తీసుకోలేదు. అదాని గ్రూప్ నుండి కూడా మాకు 1 రూపాయి రాలేదని చెప్పారు. వివాదాలు ఆరోపణల నేపథ్యంలో అదాని విరాళం మాకొద్దని ప్రభుత్వం లేఖ రాసింది. కావాలని మాపై కొందరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. గత 4-5 రోజులుగా దేశవ్యాప్తంగా దుమారం, వివాదం, వాదనలు, ప్రతివాదనలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతూ ఉన్నాయి. దానికి గౌతమ్ అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేంద్ర బిందువుగా ఈ చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చల సందర్భంగా అప్పుడప్పుడు, ముఖ్యంగా మొన్న మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా పాత్రికేయ మిత్రులు శ్రీ రాహుల్ గాంధీ గారి పత్రికా సమావేశంలో అదాని గారి నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిధులను స్వీకరించిండ్రు కదా, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అదాని గారి తప్పులను ప్రశ్నిస్తారు అని చెప్పి పాత్రికేయ మిత్రులు ప్రస్తావించడం జరిగింది. పాత్రికేయ మిత్రులకు చాలా సందర్భాలలో నేను వివరణ ఇచ్చిన, రాహుల్ గాంధీ గారు కూడా విస్పష్టంగా ఒక అంశాన్ని ప్రస్తావించారు. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏదైనా అంశంలో టెండర్లు పిలిచినా, ఏదైనా అంశంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు కల్పించినా అందరికీ సమానమైన అవకాశాలు, అందరూ పోటీ పడే విధంగా నిబంధనలను తయారు చేసి నిబంధనల మేరకు టెండర్లను నిర్వహించి అందులో ఎవరు ఆ టెండర్లలో రాణిస్తే వాళ్లకు కాంట్రాక్ట్లు ఇవ్వడం కానీ, లేదా ఏదైనా పనులను కేటాయించడం కానీ, ఏదైనా విషయాలతో అదానీనే కాదు, అంబానీ కావచ్చు, టాటా కావచ్చు, బిర్లా కావచ్చు, ఈ దేశంలో ఉండే ఏ సంస్థల దాంట్లో భాగంగానే అదానీ సంస్థ కూడా 100 కోట్ల రూపాయలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాము అని చెప్పి ఆమోద లేఖ ఇవ్వడం జరిగింది. ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా అదేదో అదానీ గ్రూప్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికో ముఖ్యమంత్రి గారికో అప్పనంగా 100 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా అనవసరమైన చర్చలకు, రాద్ధాంతానికి తావిస్తున్నది. వాస్తవంగా ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నము నిన్నమన్ననే 80B కింద రాష్ట్ర ప్రభుత్వానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి 1 రూపాయి కూడా తీసుకోలేదు, ఇంక్లూడింగ్ అదానీ. అయితే అనవసరమైన చర్చలలో తెలంగాణ ప్రతిష్ట కానీ, వ్యక్తిగతంగా నా గురించి చర్చ జరగడం, మా మంత్రివర్గ సహచరులకు నాకు ఎలాంటి సుతారము ఇష్టం లేదు. అందుకే స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జయేష్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది.
జరుగుతున్న వివాదాలు, ఆరోపణలు, రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించినము. ఒక సదుద్దేశంతో, ఒక గొప్ప ఆలోచనతో ప్రారంభించిన యూనివర్సిటీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. వాళ్ళందరూ కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదతో పాటు అదనపు కలెక్టర్ ఇన్ఛార్జ్ విజయలక్ష్మి, వరంగల్ నర్సంపేట్ ఆర్డీఓలు సత్యపాల్, డిఆర్డీఓ కౌసల్యాదేవి, జెడ్పీసీఓ రామరెడ్డితో పాల్గొని ప్రజల సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం దరఖాస్తులు 107 రాగా వాటిని సంబంధిత శాఖ అధికారులకు ఎండోర్స్ చేస్తూ ప్రజల సమస్యలపై వచ్చిన దరఖాస్తులకు ముందు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఉద్యమంలో మానకోటకు ప్రత్యేక స్థానం ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. లగచర్ల బాధితులకు మద్దతుగా మహబూబాబాద్లో నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొత్త నియంత రేవంత్కు మానకోట ధర్నా బుద్ధి చెబుతుందని విమర్శలు చేశారు. 9 నెలలుగా కొడంగల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు తిరగబడ్డారని చెప్పారు. 3000 ఎకరాలు గుంజుకోవాలని సీఎం ప్రయత్నిస్తున్నారని అన్నారు. తమ భూములు గుంజుకోవద్దని కొడంగల్ రైతులు కోరుతున్నారని చెప్పారు. అక్కడి అన్నదాతల బాధలు వినే ఓపిక, తీరిక సీఎంకు లేవని ఎద్దువ చేశారు కేటీఆర్. నెల గర్భవతి తన భూమి కోసం పోరాడుతున్నది. అన్నలారా, అక్కలారా, యాడి బాపు బాయి బ్యావో ఒక్కసారి ఆలోచించండి. అదే విధంగా రేవంత్ రెడ్డి सर जमाईर नामे पर और भीआर नामे पर वो एक फार्मा कंपनी घाल लोगे कोस ले रहे तो हमारे याड़ी बाप कमाए को हमें एक पेटे ने बाटी खा रहे को जमीन हम दानी गए तिरगा बड़े तो आज रात तांडू पड़न पुलिस कांग्रेस वाले दौर्जन्य करन उन्होंने मार मेले मैं ग्वारेर बायून लेन केटीआर केसीआर को तो मैं कविता भाई हरिप्रिया भाई हमसे दिल्ली ले उन्होंने छोटे देखा तो आज कति को दोंगा तरंग चोरी कर मेले भी है जो केरी को दोच मेले भी है जो बाई के दिटे को नहीं आज बूढ़ी ठाड़ी डोकरी है बातें कर रही हमारे घर यहाँ केसीआर तो ग्वारेर बेट बेटा రైలు పరిగెడుతున్నాయి. బంగారు తెలంగాణగా భారతదేశానికే మనవి చేస్తా ఉన్నా. లగచర్లలో గిరిజన బిడ్డలున్నారు. కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత మీరందరూ సంఘీభావం చెప్తురు పెట్టేందుకు మేము కూడా మానుకోటది మాత్రమే కాదు. గౌరవనీయులు మాజీ మంత్రి రెడ్డి గారి పేరు చెప్పిన ఇంకా 3000 ఎకరాల భూములు మరి పేద చిన్న సన్నకారు రైతుల భూములు ఫార్మా విలేజ్ కోసం అని చెప్పి తీసుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం మరి కాగితాల మీద కాగితాలు కదుపుతుంటే అక్కడ ఉండే మా లంబాడ అన్నదమ్ములు మా బంజారా ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిండ్రు. 9 నెలలుగా అక్కడ టెంట్ వేసుకొని ధర్నా చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి నువ్వు మా ఓట్లతో గెలిచినావు, మా మాట విను, ఈ నిర్ణయం మార్చుకో అని చెప్పిండ్రు. కానీ 9 నెలలకెళ్ళి ముఖ్యమంత్రికి టైం దొరకలేదు. ముఖ్యమంత్రికి సంవత్సరం పాటు రైతులు ఆందోళన చేస్తే
ఆ నల్ల చట్టాలు అవసరమైతే ఆ కొడంగల్ బక్కజిక్కిన రైతుల కోసం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తది, కదం దొక్కుతది, కదులుతది. నీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించేదాకా వదిలిపెట్టమనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ సమస్యలపై ప్రజలు అందించిన దరఖాస్తులను కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకరెడ్డి స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులు సత్వర పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 156 దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గణేష్, జెడ్పీసీఓ విద్యాలత, డిఆర్డీఓ శ్రీను, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్స్, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత ప్రమాణాలు మేరకు మెనూ ప్రకారం తప్పనిసరిగా అందించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జిల్లా అధికారులతో పాటు వివిధ రెసిడెన్షియల్ విద్యా సంస్థల అధికారులు నిత్యావసర సరఫరా చేసే సప్లయర్లను ఆదేశించారు. సోమవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని వెనుకబడిన తరగతులు, సాంఘిక సంక్షేమ, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, కేంద్రాల్లో విద్యార్థులకు అందించే భోజనం అమలు తీరు, ఫుడ్ సేఫ్టీపై రెసిడెన్షియల్ విద్యా సంస్థల అధికారులతో పాటు ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్న సరఫరాదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా విద్యా సంస్థలకు వెజ్, నాన్ వెజ్ ఆహార పదార్థాలు, ఏ విధంగా ఎలాంటి ఆహార పదార్థాలు సరఫరా విద్యార్థులకు అందిస్తున్న విధానం గురించి సంబంధిత రెసిడెన్షియల్ గురుకులాల అధికారులను, ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్న సరఫరాదారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఆహార పదార్థాలు, కూరగాయలు నాణ్యత పరంగా బాగా లేనట్లయితే తిరిగి పంపించాలని అన్నారు. విద్యార్థులకు అందించే భోజనం విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని చెప్పారు. ప్రతిరోజు విద్యార్థులకు నాణ్యత కూడిన భోజనాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. There is no problem with eggs. So అది మీరు అడ్వాన్స్లోనే ఇవ్వచ్చు, దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. అండ్ వెజిటబుల్స్ అయితే సేమ్ వెజిటబుల్ దొరకకపోతే దానికి ఈక్వివలెంట్ వెజిటబుల్స్ కూడా ఉంటాయి.
ఇఫ్ నాట్ కాలీఫ్లవర్ యూ కెన్ ఫైండ్ సమ్ అదర్ వెజిటబుల్ ఈక్వివలెంట్ వెజిటబుల్స్ ఏవైతే ఉంటాయో అవి కంపల్సరీ సప్లై చేయాలి. అండ్ ఇఫ్ దే కీప్ సేయింగ్ దట్ మాకు మార్కెట్లో దొరకట్లేదు వెజిటబుల్స్ ఫ్రూట్స్ అంటే మాత్రం వీ హ్యావ్ టు చేంజ్ ద సప్లయర్. మాకు బిల్లు రాకపోయినా ఇస్తున్నాము అని చెప్పి ఫేవర్ ఏం చేయట్లేదు, అది మీరు అర్థం చేసుకోండి. మేడం మీరు కాకపోతే ఇంకొక సప్లయర్ని ఎత్తుక్కుంటాం. బిల్లు వచ్చినప్పుడు మీకు 100% బిల్లు వస్తుంది కదా, మీరు కట్ చేసి మాకు బిల్లు రాకపోయినా మీకు ఇస్తున్నాం అనేది మీరు మాకు ఫేవర్ ఏం చేయట్లేదు. దిస్ ఇస్ టు ఆల్ సప్లయర్స్ హియర్. బిల్స్ మీకు వచ్చినా రాకపోయినా ఫైనల్గా డిలే ఉన్న బిల్స్ గవర్నమెంట్ ఇస్తున్నారు. కొన్ని మంత్స్ అటు ఇటు అయినా కానీ బిల్ మీకు వస్తుంది. వచ్చినప్పుడు మీరు ఎంతకైతే టెండర్ వేశారో అంతకి బిల్ వస్తుంది మీకు. సో మీ రెస్పాన్సిబిలిటీ అండ్ మీ డ్యూటీ, మీరు టెండర్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మీకు కూడా తెలుసు బిల్స్ అటు ఇటు డిలే ఉంటాయని చెప్పి. ఈ రీజన్ మాత్రం మేము యాక్సెప్ట్ చెయ్యము. ఎనీ ఫాల్ట్ విత్ ద సప్లయర్, క్వాలిటీలో కానీ టైమ్లీ మీరు ఇవ్వకపోతే ఇవన్నీ నోట్ చేసుకుంటాము, నోటీసెస్ ఇస్తాము. ఆ నోటీసెస్లో మీరు కరెక్ట్గా రెస్పాండ్ అవ్వకుండా కంటిన్యూ చేస్తే మాత్రం బ్లాక్ లిస్ట్ చేసి ఫ్యూచర్లో పార్టిసిపేట్ చేయకుండా కూడా చూస్తాము. అయినా కూడా అన్ని ప్రైవేట్ పర్చేసి ఇక టెండరర్స్ ద్వారా సప్లై లేదా మేడం? టెండర్స్ లేదు మేడం. అది జీసీసీ ఏమో ఈ ఫుడ్ ప్రొవిజన్స్ అన్ని కూడా జీసీసీ సప్లై మేడం. ఈ కూరగాయలు ఇలాంటివన్నీ వీళ్ళు ప్రైవేట్ పర్చేస్ చేస్తున్నారు. సో సప్లై చేస్తారు. మిగతా వెజిటేబుల్స్ సరే ఏదున్నా కానీ వరకు క్యాబేజ్ అనేది కొంచెం రేట్ తక్కువ ఉండే మేడం. ఇవాళ మార్కెట్లోనే 50 రూపీస్ కేజీ ఉంది మేడం. ఇవాళ మార్కెట్లోనే 50 రూపాయలు ఉంది మేడం. వెజిటబుల్స్ ఏదో 2-3 వెజిటబుల్స్ తక్కువకి ఏది దొరుకుతుందో అది ఇచ్చేసరికి దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుంది. చాలా స్కూల్స్లో రీసెంట్గా హాస్టల్స్లో గర్ల్స్కి గాయిటర్ కానీ ఇట్లాంటివి వస్తున్నాయని చెప్పి కంప్లైంట్స్ వస్తున్నాయి హెల్త్ చెకప్ అప్పుడు. దానికి రీజన్ ఇస్ ఒకే రకమైన వెజిటబుల్ చాలా రెగ్యులర్గా వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు. కొంతమంది ఇవ్వలేదు మేడం. ఇంకా ఒక 40 మెంబర్స్ ఉన్నారు. దయచేసి వాళ్ళందరూ కూడా బై థర్స్డే వరకు మీరు ఈఎండీస్ రీవాలిడేట్ చేసి ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషన్ టీవీ.